అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు 3 ఖర్చులు. ఒక వ్యక్తి కాశీకి బయలుదేరాడు. ఇప్పట్లోలాగా అప్పుడు వాహనాలు లేవు కాబట్టి నడకదారిన అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అలా దారిలో వెళ్తుంటే ఇద్దరు సాధువుల్లాంటి వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, లోకంలో ప్రజలు తాము సంపాదించే డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు. కానీ నిజానికి వారు దాంతో కొంత రుణం తీర్చాలి. కొంత రుణం ఇవ్వాలి. కొంత దాచుకోవాలి. కొంత మురిక్కాలువలో కలపాలి అన్నాడు. దానికి రెండో సాధువు అవునవును అన్నాడు. ఈ మాటలకి అర్థం చెప్పమని ఈ వ్యక్తి ఆ సాధువుల్ని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇతను కూడా వాళ్ళ వెంట నడుస్తూ చివరికి కాశీ చేరుకున్నాడు. కాశీ చేరుకున్నాక ఆ వ్యక్తి, "స్వామి, ఇంక చివరికి వచ్చేసాము. ఎప్పుడైనా మీ మాటల్లోని అర్థాన్ని నాకు బోధించండి" అని అన్నాడు. అప్పుడు ఆ సాధువులు ఇలా అన్నారు, "కొంత రుణం తీర్చడం అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పోషణకి, వైద్యానికి ఖర్చు చేసి వారి రుణం తీర్చుకోవటం. రుణం ఇవ్వటం అంటే తమని వృద్ధాపంలో ఆదుకునే తమ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఖర్చు చేయటం. కొంత దాచుకోవడం అంటే ముందు జన్మలకు ఉపయోగపడేలాగా దాన ధర్మాలు చేయటం. ఇంకా చివరగా కొంత మురిక్కాలువలో పడేయటం అంటే తన శరీర పోషణకి, భోజనానికి, బట్టలకి ఖర్చు చేయటం. ఈ మూడిటికి కాక ఇంకా దేనికి ఖర్చు చేసినా మనిషి డబ్బు వృధా చేసినట్టే" అని ఆ సాధువులు చెప్పారు. ఓకేనండి. ఈ కథ ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే షేర్ చేయండి. మరలా మరో కథతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.